వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొండా సురేఖ గారు ఇప్పుడు ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్, సమంత గారిని అండ్ అక్కినేని ఫ్యామిలీని, కేటీఆర్ గారి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి వేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ ఏపీ అండ్ తెలంగాణలో మామూలు సిచ్యువేషన్ రేపలేదు. ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది. సోషల్ మీడియా అంతా కూడా దాని గురించి హల్చల్ చేస్తున్నారు. ఇంకా సెలబ్రిటీస్ అయితే తెలుగు ఇండస్ట్రీ పై, తెలుగు పీపుల్ పై ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండ్ మా విషయానికి ఇలా బేస్లెస్ వర్డ్స్ తో కానీ వస్తే మేము ఊరుకోం అని చెప్పేసి అందరూ ఒకేసారి రియాక్ట్ అవుతున్నారు. అందులో మనం ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా దానిపై కామెంట్స్ చేశారు. సో ఆయన ఏమని రియాక్ట్ అయ్యారని ఇప్పుడు తెలుసుకుందాం. సో కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ఏమి చిన్న విషయం కాదు. ఎందుకు అంటే వాళ్ళపై కొట్టుకోవడం అన్నది వేరు. ఎందుకంటే పొలిటికల్ గా ఎవరైనా సమాధానం చెప్తారు. కానీ ఇందులో అసలు ఏ ఇన్వాల్వ్మెంట్ లేని తెలుగు ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? దీనిపై అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? సో కొండా సురేఖ గారు ఏదైతే సమంత గారి మీద బేస్లెస్ కమెంట్స్ చేయడం జరిగింది, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ముందుగా నాగార్జున గారు స్పందించారు, దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఒకసారి ఏం చెప్పారని చూద్దాం. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బేస్లెస్ derogatory comments made about film personalities and film families అని చెప్పేసి చెప్పారు. అంటే నేను తీవ్రంగా ఖండిస్తాను. ఏదైతే ఫిలిం పర్సనాలిటీస్ మీద, ఫిలిం ఫ్యామిలీస్ మీద కమెంట్ చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే దిస్ బిహేవియర్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ గోస్ అగైన్స్ ద వాల్యూస్ ఆఫ్ అవర్ తెలుగు కల్చర్ అని చెప్పేసి కూడా రాసుకొచ్చారు. అమర్యాదగా చేసినటువంటి ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఇది మన తెలుగు సినిమా యొక్క కల్చర్ని, విలువల్ని తగ్గించేలా ఉంది అని చెప్పేసి చెబుతూ సచ్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ నార్మల్. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరైనా ఏదైనా స్పందిస్తే మేము ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం అనే మాటల ద్వారా ఆయన ఇలాగా దీన్ని ఖండించడం జరిగింది. ఐ అర్జ్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ టు యాక్ట్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ ప్రైవసీ. ఏదైతే ప్రతి ఒక్క ఇండివిజువల్కి వ్యక్తిగతంగా వాళ్ళ ప్రైవసీ అంటే ఒకటి ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆయన చెప్పుకురావడం జరిగింది. సో ఎస్పెషలీ టువర్డ్స్ ఉమెన్, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళకు ఉండే ప్రైవసీల మీద, వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఆచితూచి మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు. వీ మస్ట్ ప్రమోట్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఇన్ సొసైటీ యాజ్ ఎ హోల్. మనం ఒక సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం ఒక డిగ్నిటీగా ఉండాలి. సో దాన్నే ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతం కొండా సురేఖ గారు ఏవైతే కమెంట్ చేశారో దాన్ని అపోజ్ చేస్తా చాలా మంది స్టార్స్, అల్లు అర్జున్ గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరు దాన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా. ఫిలిం ఇండస్ట్రీ మీద చేసినటువంటి కమెంట్స్ ఖచ్చితంగా దీన్ని అయితే మేము వదలము, మేము సహించము అని చెప్పేసి ఇలా ట్వీట్స్ చేయడం, ప్రస్తుతం ఈ ట్వీట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.